హాయ్ ఫ్రెండ్స్, మాస్కా దాస్ విస్పక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మొదటి రోజు కలెక్షన్స్ ఎంత, ఆంధ్ర సీడెడ్ నైజాం షేర్ ఎంత, గ్రాస్ ఎంత, ఓవర్సీస్లో ఎలాంటి కలెక్షన్స్ రాబట్టింది అనేది మాట్లాడదాం. చాలా రోజుల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల దగ్గర సందడి వాతావరణం కానొచ్చింది. చిన్న సినిమాలైనా 3 రిలీజ్ అయినాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మంచి అటెన్షన్ తీసుకున్నది. థియేటర్ దగ్గర పబ్లిక్ సందడి కానొచ్చింది. ఈవినింగ్ షోలో కొన్ని థియేటర్ల దగ్గర హౌస్ఫుల్ బోర్డ్స్ కానొచ్చినాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మంచి నెంబర్ నమోదు చేస్తుందని నిన్న చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. అదే జరిగింది. నైజాంలో 1,20,00,000 షేర్ రాబట్టింది. కెరీర్ బెస్ట్ విస్పక్సేన్ కెరీర్లో 1,20,00,000 షేర్ రాబట్టింది. నైజాంలో సీడెడ్లో 86 లక్షల షేర్ రాబట్టింది. ఇది కూడా కెరీర్ బెస్ట్. ఆంధ్ర మొత్తం మీద 1,66,00,000 షేర్ రాబట్టిందంటే కెరీర్ బెస్ట్. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్ర సీడెడ్ నైజాం 3,92,00,000 షేర్ రాబట్టిందంటే సూపర్ డూపర్ నెంబర్. ట్రైలర్ రిలీజ్ అయింది. సినిమా మీద మంచి బజ్ ఉంది. అందుకే మొదటి రోజు ఇలాంటి కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద $100,000 కంప్లీట్ చేసుకున్నదంటే మంచి కలెక్షన్స్. టోటల్ వరల్డ్ వైడ్గా 4,10,00,000 దాకా షేర్ రాబట్టిందంటే విస్పక్సేన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ నెంబర్. గతంలో మాస్కా దాస్ కంటే గామి సినిమా కంటే బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. టోటల్ వరల్డ్ వైడ్గా మూవీ టీమ్ కూడా 8 కోట్ల పైన గ్రాస్ రాబట్టిందని అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసిండ్రు. సినిమా మీద బజ్ ఉంది, హీరో మీద క్రేజ్ ఉంది. అందుకే మొదటి రోజు 3 సినిమాలు రిలీజ్ అయినా కానీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 4 కోట్ల పైన షేర్ రాబట్టడం అంటే సూపర్ డూపర్ నెంబర్. థియేటర్లు కొన్ని రోజుల నుంచి పబ్లిక్ రావడమే మానేశారు. థియేటర్లు మూతబడ్డాయి. థియేటర్లు ఓపెన్ చేసిన తర్వాత ఒక చిన్న మీడియం సినిమాకు ఇలాంటి కలెక్షన్స్ రావడం అంటే సూపర్ డూపర్ కలెక్షన్స్. బుక్ మై షోలో కూడా దాదాపు 2 నెలల తర్వాత ఒక బెటర్ బుక్ మై షో పర్ఫార్మెన్స్ చూపెట్టింది. సినిమా రిలీజ్ కంటే ముందు బుక్ మై షోలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి 70,000 టికెట్లు సోల్డ్ అవుట్ అయినాయి. అంటే ఇది కూడా దాదాపు 2 నెలల తర్వాత అరుదైన రికార్డు సాధించింది. కంటెంట్ అనుకున్నంత రేంజ్లో ఉంటుంటే సినిమా లెక్క వేరేలాగా ఉంటుండేది. అయినా కానీ పర్లేదు, మొదటి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టింది. సెకండ్ డే ఎలాంటి పర్ఫార్మెన్స్ రాబడుతుంది, ఎలాంటి కలెక్షన్స్ అనేది వెయిటింగ్. థ్యాంక్ యూ.